మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడ్డపై రాజకీయ రచ్చగా మారిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేడి ముగియక ముందే మరోసారి పులివెందుల్లో ఎన్నికల అలజడి రేగడింది. నిన్న జరిగింది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాగా ఇప్పుడు జరగబోయేది పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ స్థానానికి. ఇది చిన్న ఎన్నికే అయినా వైసీపీ టీడీపీలో అక్కడ రాద్ధాంతానికి దిగుతున్నాయి, ప్రతిష్టలకు పోతున్నాయి. ఈ వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఓటర్ను అవమానించే విధంగా మారాయి. ఈ పరిణామాలపై దుమారం రేగుతున్న తరుణంలో ఖాళీ అయిన మున్సిపల్ కౌన్సిల్ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక మరోసారి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీయడంతో పాటు ఆసక్తికరంగా మారింది. పులివెందులతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో 6 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల సందడి ఉంది. మరి ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వైసీపీ ఢీకొంటుందా? విజయం వైపు అడుగులు వేస్తుందా? లేకపోతే పులివెందులో జరిగిన ఉప ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మరే రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ శ్రేణులు మాత్రం అధిష్టానం నిర్ణయానికి అనుకూలంగా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే తరుణంలో ఉప ఎన్నికలు పలుచోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరణించడం ద్వారా వచ్చినవి కాబట్టి టీడీపీ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పోటీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిందే. ఇక ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే. ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన కడప జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఎన్నికలు జరగనున్న స్థానాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, కమలాపురం, రాయచోటిలో మోగనున్న మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కడపలో 2248 డివిజన్లో, మైదుకూరులో 5వ వార్డు, జమ్మలమడుగులో 4వ వార్డు, పులివెందులో 23వ వార్డు, బద్వేలులో 11, 30 వార్డుల్లో, కమలాపురంలో 8, 20 వార్డుల్లో, రాయచోటిలో 19, 30 వార్డుల్లో జరగనున్న ఎన్నికలు జరగనున్నాయి. ఆ వార్డుల స్థానాలకు ఎన్నిక జరపనున్నట్లు తెలుపుతూ ఎన్నికల సంఘం అందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పులివెందుల్లో ఎన్నికలు జరగనుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.